హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 7 చాలా పెద్ద హిట్ అయింది. ఆ ఊపులో సీజన్ 8ని కూడా చాలా ఉత్సాహంగా తీసుకొస్తున్నారు. ఈ సీజన్ 8 సెప్టెంబర్ 1కి స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సీజన్ 8లో ఎవరెవరో కంటెస్టెంట్స్గా వెళ్ళబోతున్నారు ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు చెప్పే లిస్ట్ 100% కన్ఫర్మ్ లిస్టే. పక్కగా వీళ్ళే వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్కు వెళ్ళే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ. ఈమె మనందరికీ తెలుసు, ఈటీవీలో షోస్ చేస్తుంటుంది. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి రీతు చౌదరి. ఈమె డైరెక్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈమె ఇన్స్టాలో యూట్యూబ్లో తన టాలెంట్ని చూపిస్తూ వీడియో చేస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నైనిక. ఈమె ఢీ షోలో బాగా ఫేమస్. అప్పట్లో లవ్ స్టోరీస్ చాలా నచ్చాయిలేండి, కాకపోతే అదంతా స్క్రిప్ట్ అనుకోండి, బట్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈమె కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ చేసేది. 7 Hours సరియా తెలుసు కదా, ఆ ఛానల్లో పనిచేసేది. ఆ తర్వాత బేబీ మూవీలో కూడా సీతగా చేసింది. ఈమె కూడా ఇప్పుడు బిగ్ బాస్కి ఖచ్చితంగా వెళ్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈమె ఇన్స్టాలో చాలా ఫేమస్, ట్రోల్ వీడియోస్ ఎక్కువగా చేస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపుల మూవీలో ఒక కమెడియన్గా చేశారు. ఆ తర్వాత చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కమెడియన్గా. కానీ అలా కమెడియన్గా సెట్ అయిపోయేటప్పుడు సడన్గా యాక్టింగ్ని మానేసి డైరెక్టర్గా మారి రమణ యూత్ అనే మూవీ చేశాడు. అదే తను చేసిన తప్పు. ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. ప్రజెంట్ అయితే అతను ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8కి వచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. సో ఇతను కూడా బిగ్ బాస్కి 100% వెళ్తాడు, ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య రామ్. ఈయన లాయిరి లాయిరి లాయిరిలో అనే మూవీలో హీరో. ఆ తర్వాత చాలా మూవీ చేసినా కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఈయన కూడా ఇప్పుడు బిగ్ బాస్కు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష. ఈయన తనకు సంబంధం లేని రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో గెలికిఫై చేసి చాలా బాగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అలా ఫేమస్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నాడు. ఇంకెంత ఫేమస్ అవుతాడో ఇందులో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. ఈయన ఈటీవీలో కిరాక్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ చేస్తాడు. చాలా మంచి ఉత్సాహంగా ఉంటాడు. లవ్ స్టోరీస్ నచ్చే ఛాన్స్ కూడా ఉంది బిగ్ బాస్ లో ఇతని పైన. నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ. ఈమె సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంది. సీరియల్ యొక్క ఆడియన్స్ ని గ్రాప్ చేయడానికి ఈమెను తీసుకున్నారన్నట్టు సమాచారం ఉంది. నెక్స్ట్ అండ్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి రాకింగ్ రాకేష్. ఈయన తెలుసు కదా, జబర్దస్త్ లో చేస్తుంటాడు. ఈయన కూడా ఈ సీజన్ 8కి వచ్చే ఛాన్స్ ఉంది, 100% వస్తాడు. సో దట్స్ ద లిస్ట్ గైస్. ఇది కొత్త అప్డేటెడ్ లిస్ట్. మ్యాక్సిమం ఈ లిస్ట్లో ఉండే వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఎవరైనా డ్రాప్ అయితే అవ్వచ్చు. సో అది తప్పిస్తే మ్యాక్సిమం అయితే వీళ్ళే వస్తారు. సో దట్స్ ద వీడియో గైస్. మన ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. వాటిని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.